అసలు లక్ష్మీదేవి ఎక్కడ నివసించాలనుకుంటుందో, తను ఏ చోట ఉండాలనుకుంటుందో మీకు తెలుసా? అయితే ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఇదే విషయం గురించి లక్ష్మీదేవిని అడుగుతారు. అసలు నువ్వు ఏమి చూసి భూలోకంలో అందరి ఇంటికి వెళ్ళాలి అనుకుంటావు దేవి అని అంటారు. అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది. లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని, సంపదను ఇచ్చే దేవత కాదు. నేను సౌభాగ్యం, విజయం, శాంతి, ఐశ్వర్యం మరియు జ్ఞానం అన్నీ కలగలిపి ఇచ్చే శక్తిని. భక్తులు నా కోసం బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు వేసినంత మాత్రాన వాళ్ల ఇంటికి వెళ్ళను. నేను నివసించే స్థానాలు చాలా పవిత్రముగా, నాకు ప్రత్యేకమై ఉండాలి. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే రోజు గోవిందనామం స్మరిస్తారో, ఎక్కడైతే భక్తితో దీపారాధన చేస్తారో, ఎక్కడైతే వృద్ధులను మరియు తమకంటే పెద్దవారిని గౌరవిస్తారో, ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో, ఎక్కడైతే గోమాతను పూజిస్తారో, ఎక్కడైతే జంతువులను హింసించకుండా చూస్తారో, ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారో, అలాంటి చోట్లకు వారు నన్ను పిలువకపోయినా నా అంతట నేనే అక్కడికి వెతుక్కుంటూ వెళ్తాను స్వామి అని అంటుంది. శుభ్రత, శాంతి, సత్యం, ధర్మం, నీతి మరియు నిజాయితీ ఇవన్నీ ఏ ఇంట్లో అయితే ఉంటాయో అక్కడ అష్టలక్ష్మిలు కొలువై ఉంటారు స్వామి. ఇలాంటివి ఎక్కడైతే ఉండవో అలాంటి చోటికి నేను వెళ్ళను. అక్కడికి నా చెల్లి అయిన అలక్ష్మి వెళుతుంది. అంటే అక్కడ వాళ్లకి దరిద్రం తాండవం చేస్తుంది అని శ్రీ మహావిష్ణువుతో